పైన కప్పు అది కప్పు తీస్తాం. అది కప్పుకు తగ్గి డిజైన్ బాగా తిరగదు. నైట్ తిన పదకొండు పెట్టేసినారు. చెల్లిమండ మండలం ఇసుకపల్లె మిట్టిందపల్లె గెలిచి అంతా గెలిచి మిట్టిందపల్లె ఇసుకపల్లె పంచాయతీ ఈ పంచాయత ఇసుకపల్లె రామాపురం పంచాయతీ ఆ పంచాయత. మేము ముఖ్యం ఉండి జలం కట్టుకున్నాము. ఇసుకపల్లెలో సక్రంగా కట్టుబడి భూమి మీద కట్టుబడి ఎవరు మాకు సాయం చేయలేదు. ఏం బిల్ల మాకు సాయం చేయలేదు. ఏంపీ మాకు సాయం చేయలేదు. మా సొంత కట్టలతో మేమే కట్టుకున్నాం. బీద సాధన అంది స్వామి అని పుణ్యం స్వామి స్వామినే సంసయ్య. మీ పేరు? సంసయ్య. రాముల గుడి సీతారాముల రాముల గుడి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు అంటారు? పొద్దు రేపు మన్నాడు 3 రోజులు చెప్పు. ఈ పొద్దు కంకణాలు కట్టుకున్నాము. రేపు పూజ జరుగుతుంది. మన్నాడు మెరవని చెప్తుంది. ప్రతిష్ట ఎప్పుడు? మన్నాడు. ఈరోజు పూజా కార్యక్రమం జరిగినాయి. రేపు ఉంటాయి పూజా కార్యక్రమాలు. మన్నాడు విగ్రహ ప్రతిష్ట. మరి మా ఊళ్ళో అంతా తిప్పుతాము. మన్నాడు విగ్రహ ప్రతిష్ట చేస్తాం. 3 రోజులు అన్నదానం 3 రోజులు అన్నదానం ఉంటుంది. ఈ పేరు స్వామి? చెప్పు. పెళ్లివారి మండలము ఇసుకపల్లె మిట్టిందపల్లె గ్రామము వచ్చేసి రాముల గుడి సీతారాముల గుడి కళ్యాణం కూడా జరుగుతుంది రేపు. మన్నాడు వచ్చేసి అంత జరమని పంచాయతీ పంచాయతీ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి సీతారామ చందన ఆంజనేయ స్వామి. మీ పేరు? రామయ్య స్వామి. రామయ్య స్వామి పైన శిఖరము. 3 రోజులు అన్నదానం 3 రోజులు అన్నదానం ఉంటుంది స్వామి. ఇక్కడ అందరూ రావాలి. అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతుంది. అందరూ రావాల్సింది కోరుతున్నాం స్వామి. ఓకే. మిట్టిమిందపల్లి గ్రామంలో ఈరోజు రేపు మన్నాడు పూజలు జరుగుతాయి. 3 రోజులు అన్నదానాలు ఉంటాయి. గుడి ఓపెనింగ్ అన్నట్లు మామూలుగా జరుగుతుంది. ఈ 3 రోజులు అన్నదానం అన్నట్లు మామూలుగా ఉంటుంది. అందరూ వచ్చేవలసిందిగా కోరుతున్నాం. పంచాయతీ మీ పేరు? రాము.